ఇప్పుడున్న కాంపిటీషన్ని హీరోలు తట్టుకోవడమే కష్టంగా ఉంది. అలాంటిది ఇక హీరోయిన్ల పరిస్థితి అయితే మరి దారుణమనే చెప్పుకోవచ్చు. రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్న ఈ రోజుల్లో గ్లామర్ డోర్స్ ఓపెన్ చేయడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది మన హీరోయిన్లకి. అందుకే ఆల్రెడీ రేస్‌లో ఉన్నోళ్ళు, వస్తున్నోళ్ళు, రాబోయే వాళ్ళు అందరి దారి అందాల గోదారనే చెప్పుకోవచ్చు. వాళ్ళ గ్లామర్ షో పైనే ఈరోజు మన సినీ బుట్టబొమ్మల ఛానల్లో తెలుసుకుందాం. హీరోయిన్స్ గ్లామర్ షో అనేది ఇప్పుడు అసలు మ్యాటరే కాదు. ఒకరిని మించి మరొకరు అందాల ఆరబోతలో పీహెచ్డీ చేస్తున్నారు. ఆఫర్స్ కోసం అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు సైతం గ్లామర్ వైపు అడుగులు వేస్తున్నారంటేనే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక కొత్త హీరోయిన్ల గురించి నో ఇంట్రడక్షన్. ఫస్ట్ సినిమాకే గ్లామర్ డోర్స్ ఓపెన్ చేస్తున్నారు. టాలీవుడ్లో హీరోయిన్ల కొరత అనేది నెవర్ ఎండింగ్ ఇష్యూ. దాన్ని క్యాష్ చేసుకోవడానికి కొత్త బాంబులను పరిచయం చేస్తూనే ఉంటారు మన డైరెక్టర్స్. ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ చూపు టాలీవుడ్పై పడింది. దేవరాలో ఈ భామ గ్లామర్ షో మామూలుగా లేదు. మొన్నటి చుట్టమల్లే సాంగ్, నిన్నటి దావూదీలో అమ్మడు నెక్స్ట్ లెవెల్లో రెచ్చిపోయింది. ఇకపోతే కియారా అద్వానీ సైతం గ్లామర్ షో పైనే ఫోకస్ చేస్తోంది. ఆల్రెడీ భరత్ అనే నేను, వినయ విధేత రామలో అదిరిపోయే షో చేసిన ఈ బ్యూటీ గేమ్ చేంజర్లోనూ ఇదే కంటిన్యూ చేస్తోంది. జరగండి జరగండి పాటలో చీర కట్టుతోనే మ్యాజిక్ చేసింది కియారా. రాజా సాబ్ ఫేమ్ మాలవిక మోహనన్ కూడా అందాల ఆరబోతలో తగ్గేదే లేదంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేస్తోంది. ఈ మధ్య టాలీవుడ్లో ఎక్కువగా వినిపించిన పేరు భాగ్యశ్రీ బోర్సే. ఈమె చేసిన సినిమా మిస్టర్ బచ్చన్ మాత్రమే. కానీ పేరు మార్మోగడానికి కారణం మాత్రం గ్లామర్ షో అనే చెప్పుకోవచ్చు. ఇక ఫ్లాఫులున్న కావ్య తాపర్కి కూడా వరుస ఆఫర్స్ రావడానికి కారణం ఈ గ్లామర్ షోనే. ప్రస్తుతం అయితే విశ్వంలో యాక్ట్ చేస్తోంది కావ్య. మొత్తానికి సమంత లాంటి సీనియర్స్ నుంచి నిన్న మొన్నటి శ్రీలీల వరకు అందరి దారి గ్లామర్ వైపే పడుతోందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి.